హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నంతో దోశలు. చాలా మెత్తగా దూదిలాగా నోట్లో ఎత్తే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. టేస్ట్ సుతం సూపర్ ఉంటాయి. ఎలా చేసిందన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. మనకు ఉదయాన్నే ఏం బ్రేక్ఫాస్ట్ పిండిలు నానబెట్టినప్పుడు మనం అన్నంతో వేస్ట్గా పడేయకుండా అన్నం మిగిలినప్పుడు ఇలా దోశలేసి ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టండి. చాలా బాగుంటాయి. టేస్ట్ సూపర్ ఉంటాయి. మనకు టిఫిన్ ఒడ్డెక్కుతుంది, అన్నం పడేయకుండా అవుతుంది. అన్నాన్ని పడేయద్దు, మిగిలితే ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నేను 2 కప్పుల అన్నాన్ని తీసుకుంటున్నా. ఇది నైట్ మిగిలిపోయిన అన్నం అండి. అన్నం మిగిలితే పడేస్తుంటాం కదా, అట్లా పడేయకండి. ఇప్పుడు 2 కప్పుల అన్నానికి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా అది. 1 కప్పు పెరిగేసుకోవాలి. 1 కప్పు వాటర్స్ తీసుకొని దాన్నంతా కలుపుకోవాలి. మనం దీన్ని నానబెట్టడం ఏం అవసరం లేదు. వెంటనే మనం మిక్సీ పట్టుకోవచ్చు. అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. చూడండి, అంత అట్లా కలుపుకున్నాక మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ 2 సార్లు పట్టుకుంటున్నా. కొద్దిగా వేసుకొని మెత్తగా మనం దోశ బ్యాటర్ ఎట్లా పట్టుకుంటామో అట్లనే పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనాకు వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్లా మెత్తగా పట్టుకున్నాక మనం ఒకటి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతా. చూడండి, అంతా తీసుకొని మనం వేసుకున్నాక ఇప్పుడు మిగతా చుతం పట్టుకోవాలి. మిగతా రస్తుతం పట్టుకున్నాక దాని ఇస్తాం మనం అదే గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ వేసుకోండి. చిక్కగా ఉన్నది కదా, బాగా లూజ్ చేసుకోకండి. కొంచెం చిక్కగా ఉంచుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు అదే మిక్సీ జార్లో వేసి మనం కలిపేసుకుంటే మనకు అంతా అట్లా ఈవెన్గా కలుపుకోవాలి. దాన్ని బ్యాటరీ ఎలా ఉండాలన్నది చూపిస్తా. చూడండి, అట్లా కలుపుకున్నాక అట్లా ఉండాలి మనకు బ్యాటర్ అన్నది. ఇప్పుడు ఇంక కొద్దిగా వాటర్ వేసుకోండి. చిక్కగా ఉంటే, నాకు కొద్దిగా చిక్కగా ఉన్నది కాబట్టి ఇంకో 2 స్పూన్ల దాకా వేసుకున్నా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అట్లనే కొంచెం వంట సోడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూను సాల్ట్ వేసిన, 1/4 స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాక కొన్ని వాటర్ దాని మీదకి వేసి మనం దాంతో ఒకసారి పిండి కలుపుకోవాలి. చూడండి, అట్లుంటే సరిపోయిద్ది మనకు. ఇప్పుడు స్టవ్ అంట పెట్టి మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 గంట తీసి వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఊతప్పాలు లెక్క ఎత్తున్నా, పతలు అనుకుంటలేను. పతల సుతం చేసుకోవచ్చు. ఇవి దోశ, పెద్ద దోశ సుతం వేసుకోవచ్చు. నేను చిన్నగా వేసిన ఊతప్పం లెక్క. చూడండి, మనకు అట్లా కొంచెం బబుల్స్ వచ్చినాక ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం దాన్ని రెండో వైపుకు వేసుకోవాలి. రెండో వైపు సుతం మంచిగా కాలినాక తీసుకోవాలి. చూడండి, ఇంకోటి సుతం వేసుకుందాం. చేసుకున్నాడు అయితే చాలా ఈజీ అండి. చిన్న పిల్లల సుతం చేయొచ్చు. అంతా ఈజీగా ఉంటుంది. ఈ దోశను ఒకసారి ఇలా చేసుకోండి. సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మనకు ఏ పిండులు నానబెట్టాలన్నది అవసరమే లేదు. అంత అడవిడే ఉండదు. మిగిలిపోయిన అన్నాన్ని తీసి టిఫిన్ లెక్క చేస్తే పిల్లలకు ఈజీగా తింటారు. వాళ్ళకు మనకు అన్నంతో చేసినాం అన్నది తెలియదు. అంత బాగుంటుంది. చూడండి, రెండో దోశతో మనం 2 వైపులు వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకున్నాకనే తీసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. దోశలు అయితే చాలా బాగుంటాయి.
అన్నీ అయ్యే విధంగా మనం చేసి తీసుకునుడే. మీకు ఒకటి పెద్దది వేసి చూపించుతా చూడండి. పెద్దగా వస్తే వేసుకోవచ్చు. ఒక గంట అయితే సరిపోతుందండి. చూడండి బబుల్స్ ఎట్లా వచ్చినాయో. మనకు దోశ అన్నది సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకోండి. మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి. అన్నం మిగిలిపోయిన ఎప్పుడు మిగిలిపోయినా పడేయకండి. ఇలా చేసుకోండి. ఉదయాన్నే టిఫిన్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా తింటారు. పిల్లలు సుతా తింటారు. అంత బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. సూపర్ ఉంటుంది. తప్పక ఈలోసారి ట్రై చేయండి. చూడండి మీకు చూస్తేనే అర్థమవుతున్నాయి కదా, అంత బాగుంటాయి. మనం ఏ చికెన్ తోటైనా తినేయచ్చు. సూపర్ ఉంటాయి.